హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. సో ప్రజెంట్ అయితే మనకి ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అందులో మనకి ఇంగ్లీష్ పేపర్ సంబంధించి గాను చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉండొచ్చు అనమాట. అది ఏంటంటే మనకి పేపర్ అనేది ఎలా ఉండబోతుంది, సో గెస్ట్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఈ యొక్క పీడిఎఫ్ అయితే ఆల్రెడీ ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం అయితే జరిగిందనమాట. సో మీకు ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రీవియస్గా రెఫర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి రెఫర్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. సో స్లోగా అయితే స్క్రోల్ డౌన్ చేస్తాను. సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెక్ చేసుకోండి. అప్పుడు మీకు పూర్తిగా అయితే తెలుస్తుంది ఎలా ఉంటుంది పేపర్ అనేది అయితే. అయితే మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మీకైతే. అది ఏంటంటే ఎప్పుడు కూడా ఎవ్రీ టైం మీకు పేపర్ రాగానే కంగారు పడకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 to 10 మినిట్స్ పేపర్ మొత్తం కూడా అనాలిసిస్ చేయండి. సో ఎలా వచ్చింది పేపర్, సో మీరు చదువుకునే అన్నీ వచ్చినాయా లేదా, సో ఎలా రాస్తే బాగుంటుంది, సో అనేది ప్రతిదీ కూడా మీరు ఒక ఓన్ థాట్స్ అన్నీ కూడా మొత్తం గ్యాదర్ చేసి పెట్టుకోండి. సో తర్వాత ఏంటంటే ప్రజెంటేషన్ చాలా నీట్గా అయితే ఉండాలి. ఇంగ్లీష్ కాబట్టి మెయిన్ ప్రజెంటేషన్ అయితే చూస్తారు. సో ప్రజెంటేషన్ ఎంత బాగా ఇస్తే అంతలా మీకు మార్క్స్ అనేవి అయితే ఈజీగా స్కోర్ అయితే చేయగలరు. సో ఖచ్చితంగా మార్క్స్ లూజ్ అవ్వకుండా ఈజీగా స్కోర్ అనేది గెయిన్ చేయాలంటే మాత్రం ప్రజెంటేషన్ అయితే నీట్గా అయితే ఉండాలి. సో ఆ విషయం మాత్రం మైండ్లో అయితే ఉంచుకొని రాయండి. కొట్టివేతలు ఎక్కువ రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొట్టివేతలు రావడం వల్ల ఏంటంటే పేపర్‌కి ఉన్న ప్రజెంటేషన్ అయితే పోతుందనమాట. సో దిద్దేవాడు కూడా ఎలాగంటే మనకు కరెక్షన్ చేసేవాడు కూడా ఇలా కొట్టివేతలు ఉంటే ఏదో రాశారని చెప్పేసి అనుకుంటారు. బట్ నీట్‌గా ప్రజెంటేషన్ ఇస్తే మాత్రం కరెక్షన్ చేసేవాడు మీకు మాక్సిమం మార్క్స్ అయితే ఇచ్చే అవకాశం ఉందండి. సో ఖచ్చితంగా మనకు ప్రజెంటేషన్ నీట్‌గా అయితే ఉండాలి. సో ఎప్పుడు కూడా కంగారు పడకుండా నీట్‌గా అయితే రాయండి. సో బ్లాక్ అండ్ బ్లూ పెన్ అయితే యూజ్ చేయండి. అప్పుడు మీకైతే ఈజీగా కూడా ప్రజెంటేషన్ లుక్ అయితే బాగుంటుందనమాట. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఏవే క్వెషన్స్ వచ్చాయో రామన్ నంబర్, అలాగే మనకి క్వెషన్ నంబర్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఏసేలా చూసుకోండి. ఎందుకంటే చాలామంది రోమన్ నంబర్ తప్పేయడం వల్ల మీకైతే మార్క్స్ అనేవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో చాలా మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్ వల్లే చాలామందికైతే తక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. సో ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ అన్నీ కూడా రిపీట్ అవ్వకుండా చెక్ చేసుకోండి. సో ఈ పేపర్ ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే తెచ్చానండి. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అనమాట. పబ్లిక్ పేపర్ అనమాట. సో చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఎలా ఉంటుంది మాకు ఒక రెఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే తీసుకొచ్చానండి. సో మీకు మొత్తం కూడా ఐడియా ఉంటుంది. సో మొత్తం ఈ పీడిఎఫ్ మొత్తం కూడా ఒకసారి మీరు చెక్ చేయాలంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు మొత్తం కూడా అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో మనకి ఇంటర్ సంబంధించి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రాబోయే ఎగ్జామ్ సంబంధించిన పేపర్స్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అలాగే గెస్ట్ పేపర్స్ ప్రతిదీ కూడాని. సో మిస్ కాకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఛానల్‌లో అయితే పెట్టడం అయితే జరుగుతుందనమాట. సో టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.